హాయ్ గైస్, దిస్ ఈజ్ రోహిత్, కలరిస్ట్ ఫర్ సంజీవ్ గురించి కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే రిలీజ్కి దగ్గరలో ఉంది కాబట్టి అసలు ఏం జరిగింది, బ్యాక్ ఎండ్ ఏం జరిగింది, అసలు టెక్నికల్గా ఏం జరిగింది అని కొంచెం మాట్లాడుకుందాం. మనం సంజీవ్ గురించి చెప్పాలి అని అంటే కనుక నేను చాలామంది దగ్గర విన్నాను, అసలు కలర్ పెన్సిల్ స్టూడియోస్కి వస్తుందంట కదా సంజీవ్ అనే సబ్జెక్ట్ అని చెప్పి నేను చాలామంది దగ్గర విన్నాను. అరే నాకు తెలియకుండా నాకెప్పుడు వస్తుంది అని నేను అనుకున్నా. వన్ ఫైన్ డే డైరెక్టర్ గారు కాల్ చేశారు, అనిల్. వచ్చి చెప్పి బ్రో ఇట్లా ఉంటుంది స్టోరీ, ఇట్లా ఉంటుంది అంటే ఓకే చూద్దాం కదా అని చెప్పి నేను హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసి సబ్జెక్ట్ మొత్తం చూసాను. నేను చూసిన తర్వాత వీఆర్ సో హ్యాపీ. ఎందుకు అనంటే ఇలాంటి సబ్జెక్ట్స్ రావడం చాలా రేర్ అనమాట. అలాంటిది కలర్ పెన్సిల్ స్టూడియోస్కి వచ్చింది. ఇంకా డిఓపి విషయానికి వస్తే భూపతి గారు వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్ అనమాట. చాలామంది దగ్గర అంటే షూట్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అంటూ చేస్తారు. అంటే కెల్విన్స్ పెట్టడం కానీ, షటర్ స్పీడ్ ఎక్కువ పెంచేసి అంటే డిఏలో చూసుకుంటారు వీళ్ళు వాళ్ళు అని చెప్పి ఏదేదో చెప్తారు. బట్ భూపతి గారు వన్ ఆఫ్ ద బెస్ట్ ఇచ్చారనమాట అవుట్పుట్. సంజీవ్కి ఎంతైతే కావాలో అంతవరకు కష్టపడి వన్ ఆఫ్ ద బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు. సంజీవ్ సబ్జెక్ట్ చూసిన తర్వాత అసలు దీనికి ఎలాంటి ప్యాలెట్ యూస్ చేయాలి, ఎలా కలర్స్ తీసుకొని రావాలి అని చెప్పి చాలా మీటింగ్స్ అయినాయి మాకు. అన్నీ చేసాం, అన్నీ ఓకేగానే ఉన్నాయి, మాకు అన్నీ నచ్చినాయి. నాకు కానీ, డైరెక్టర్ గారికి కానీ, చాలామందికి నచ్చింది. బట్ ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఒకరోజు ఇట్లనే నార్మల్గా చూస్తూ ఒక సెటిల్ కలర్లోకి వెళ్ళిందనమాట సంజీవ్ అనే సబ్జెక్ట్. ఇంకా అదే మేము ఫిక్స్ చేయడం జరిగింది. చాలా న్యూట్రల్గా, ఎక్కువ కలర్స్ లేకుండా, ఎక్కువ అంటే సబ్జెక్ట్కి ఎంతవరకు కావాలో అంతవరకు టోనింగ్ తీసుకురావడం జరిగింది. అసలు చెప్పాలి అని అంటే సబ్జెక్ట్ అంతా అయిపోయింది. రెండర్ చేసి హార్డ్ డిస్క్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది. అప్రూవల్ కూడా వచ్చేసింది, అంతా బాగుంది. వన్ ఫైన్ డే అనిల్ గారు కాల్ చేశారు నాకు. కాల్ చేసి డల్లింగ్ ఇట్లా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అంటే, అయ్యో ఏమైంది అనేటప్పటికి ఒక్క షాట్ వల్ల కంప్లీట్ మొత్తం మళ్ళీ చేయాల్సి వచ్చింది, ఏం చేయాలో అర్థం కూడా కావట్లేదు అని అంటే, ఏం కాదు పోనీ లైట్ తీసుకో ఫస్ట్ అయితే రా అని చెప్పి రావడం జరిగింది. మళ్ళీ సంజీవ్ అన్న సబ్జెక్ట్ ఫస్ట్ నుంచి మళ్ళీ గ్రేడ్ చేయడం జరిగింది. ఇంకొకటి అది చేసినందుకు మాకు ఇంకా ప్లస్ అయిందనమాట. ఇంకా గ్రేడ్ చాలా బాగా వచ్చింది. సంజీవ్ గురించి చెప్పాలి అని అంటే కనుక ఈ సబ్జెక్ట్కి చాలామంది కష్టపడ్డారు. జాన్ కే జోసెఫ్ అన్న కానీ, భూపత్ అన్న కానీ, అనిల్ బ్రో కానీ, హరీష్ బ్రో కానీ చాలామంది కష్టపడ్డారు. అందుకే అనుకుంటా ఈ స్టోరీకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కానీ, ఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్ కానీ చాలా అంటే చాలా అవార్డ్స్ రావడం జరిగింది. ఇప్పుడు అదే స్టోరీ ఆహాలో ఇంకొన్ని రోజుల్లో స్ట్రీమ్ అవ్వబోతుంది. మీరందరూ బ్లెస్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి మేము కూడా ప్లాన్ చేస్తున్నాం అనమాట ప్రివ్యూ వేయడానికి. మీరందరూ కూడా వచ్చి ఏమన్నా ఉన్నా కానీ ఏమన్నా ఫీడ్బ్యాక్ ఇస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకొన్ని రోజుల్లో సంజీవ్ అనే సబ్జెక్ట్తో మనం కలుద్దాం.